అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. ఈరోజు మనం 7 శనివారాల వ్రతం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం మధ్య తేడాలు ఏమైనా ఉన్నాయా లేదా రెండు వ్రతాలు ఒకటా కాదా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా 7 శనివారాల వ్రతం. పేరుకు తగ్గట్టుగానే ఈ వ్రతాన్ని 7 వరుస శనివారాలు మనం చేయవలసి వస్తుంది. ఇది ప్రధానంగా శనిగ్రహం ప్రభావాల్ని తగ్గించడానికి మరియు శ్రీ వెంకటేశ్వరుని ఆశీర్వాదాలను పొందడానికి మనం ఈ వ్రతాన్ని 7 శనివారాలు క్రమం తప్పకుండా చేసుకుంటాం. మన కుటుంబంలో ఎవరికైనా ఏలినాటి శని లేదా అష్టమ శని లేదా అర్ధాష్టమ శని ఉంటే ఈ వ్రతం చేసి శని గ్రహ ప్రభావాలు అంటే ఎక్కువగా ఉన్న ఆ ప్రభావాల్ని తగ్గించమని మనం వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ చేసే వ్రతమే ఇది. ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదాలు పొందగలుగుతాము. ఈ పద్ధతి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. భక్తులు తెల్లవారుజామున లేచి శనివారం రోజు స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకుంటారు. తర్వాత శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం లేదా చిత్రాన్ని అలంకరిస్తారు. తరువాత 7 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఈ 7 శనివారాల వ్రతంలో 7 నెంబర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ కూడా మనం 7 వచ్చినట్టు చూసుకోవాలి. సో 7 ఒత్తులతో దీపం వెలిగిస్తాము. అలానే 7 రకాల నైవేద్యాలు కూడా మనం భగవంతునికి సమర్పిస్తాము. తర్వాత వ్రత కథలు చదువుకుంటాం, ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి అండ్ మంత్రాలు చదివి ఈ వ్రతాన్ని మనం పూర్తి చేసుకుంటాం. ఈ వ్రతం సంపాదన, దోషాలను తొలగించడంలో మరియు భక్తుల కోరికలను నెరవేర్చడంలో ఎంతో రకంగా సహాయపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా వ్యవధి నేను మాట్లాడుతున్నాను. వ్యవధి అంటే అక్కడ మనం 7 శనివారాలు చేశాం కదా, మరి వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఎన్ని శనివారాలు చేసుకోవాలి అని మీరు అడగచ్చు. ఇక్కడ అలా ఇన్ని శనివారాలు ఇన్ని రోజులు అని ఎటువంటి ఏమంటారు నంబరింగు లేదండి. ఇది ఏ శుభదినంలోనైనా సాధారణంగా శనివారాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పాపదో బాబదో బర్త్డే అయింది, మీది మ్యారేజ్ డే అయింది, మీ బర్త్డే అయింది, అలా ఎటువంటి శుభదినాల్లోనైనా ఈ వ్రతం మనం చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా కొన్ని రోజులున్నాయి, అది నేను ఇంకా చెప్తున్నాను. మార్గశిర, మాఘ, కార్తీక మాసాలు లేదా పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల్లో లేదా శ్రావణ నక్షత్రం, స్వాతి నక్షత్రం రోజుల్లో చేసిన అత్యంత శుభదాయకం. ఇది శ్రీ వెంకటేశ్వరుని ఆశీర్వాదాలను పొందడానికి, సంపద మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం చేయబడుతుంది. మరి ఇంత గొప్పదైన వెంకటేశ్వర స్వామి వ్రతం చేయడానికి పద్ధతి ఏంటి అన్నది మనం చూద్దాం. ఇక్కడ 2 విధాలుగా చేసుకోవచ్చు. మొదటిది, పూజారిని మన గృహానికి ఆహ్వానించి పూజారి ద్వారా మనం వ్రతం చేసుకోవచ్చు. లేదా అతి సులభమైనది, భక్తులే స్వయంగా కథలు చదివి ప్రసాదం సమర్పించడం ద్వారా కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మొదట గణపతి మరియు అష్టదిక్పాలకులకి ప్రార్థన చేస్తారు. ఈ వెంకటేశ్వర వ్రతకల్పం నుండి 5 కథలు ఉంటాయి. ఈ 5 వ్రత కథలు చదువుకోవాలండి. చదువుకున్న తర్వాత వెంకటేశ్వరుడిది, మహాలక్ష్మి అమ్మవారిది మరియు పద్మావతి అమ్మవారి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవాలి. తరువాత మంగళహారతి ఇస్తూ వ్రతంలో పాల్గొన్న వాళ్ళందరికీ ప్రసాదం సమర్పించుకోండి. అలానే మీరు కూడా ప్రసాదం తినండి. తినేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం వల్ల మీకు మంచి ఫలితం కలుగుతుంది. ఈ వ్రతం ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ వ్రతం శాంతి, సంపద మరియు దైవ కృపను అందిస్తుంది. కలియుగంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు, కలియుగంలో భగవంతుని కృప పొందడానికి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతం అన్నది చాలా సులభమైన మార్గం అని కూడా చెప్తూ ఉంటారు. ఈ 2 వ్రతాలు కూడా వెంకటేశ్వర స్వామికి చేసేదే. అది ఈ 2 వ్రతాలు భక్తులకి శ్రీ వెంకటేశ్వరునితో అనుబంధాన్ని పెంచడంలో మరియు ఆయన ఆశీర్వాదాలను పొందడంలో సహాయపడతాయి. మీ అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వరుని కరుణా కటాక్షాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe this channel. Thank you.